సోమవారం కదా, పూజకి కావాల్సిన పువ్వులు అయితే 4 రకాలు తీసుకున్నాను ఫ్రెండ్స్. సెంటు గులాబీలు, మల్లెపూలు, కనకంబరాలు, ఎల్లో కలర్ గులాబీ, పింక్ కలర్, రెడ్ కలర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పూజ చేద్దాం. అలాగే మా చెట్టువి తమలపాకులు ఒక 4 తెంచాం ఫ్రెండ్స్. పూలకైనా కానీ తమలపాకులైనా కానీ బయట నుంచి తెస్తే ఇలా నీళ్ళు చల్లుకోవాలి ఫ్రెండ్స్, మంచిది. ఇదిగోండి ఫ్రెండ్స్, నేనైతే ఈ విగ్రహాలన్నీ క్లీన్ చేశాను పటాలందు. ఇప్పుడు పటాలకన్నీ బొట్లు పెట్టాము, విగ్రహాలకు కూడా బొట్లు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇవాళ సోమవారం కాబట్టి దేవుడికి కొద్దిగా పాలు వేస్తున్నాము, అంటే పాలు పోసుకుంటున్నాం ఫ్రెండ్స్, అభిషేకం లాగా శివయ్యకి. చూడండి, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, నాగేంద్రాయ నమః, ఓం నాగేంద్రాయ నమః. ఇలా పాలు పోసుకున్నాం కదా ఫ్రెండ్స్. కొద్దిగా ఇప్పుడు చిన్న గ్లాసులోకి నీళ్ళు తీసుకొని మనము గంగా జలంతో క్లీన్ చేసుకుందాం. మన ఇంట్లో ఏవి ఉంటే అవి ఫ్రెండ్స్. సోమవారం ఇలా శివయ్యకి వేసుకుంటే చాలా మంచిది కాబట్టి ఇప్పుడు మనం అంతా బొట్లు పెట్టుకుందాం. ఈ బూదితో ఈ బూది బొట్లు పెట్టి అలంకరించుకుందాం పూలతోటి. శివయ్యకి ఈ బూదితో బొట్లు పెట్టాము చూడండి. అదిగోండి, వినాయకుడికి, ఆంజనేయ స్వామికి, శివుడికి అని పెట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడు పూలతో అలంకరణ చేద్దాం. తోటి కనకాంబరం, మల్లెపూలు, గులాబీలతో అమ్మవారిని ఇలా అలంకరించుకున్నాం చూడండి. కృష్ణుడి దగ్గర కూడా ఫ్రెండ్స్, అదిగోండి, ప్రమిదలకి అందు చెమ్ము దగ్గర కూడా వేసాం ఫ్రెండ్స్ పువ్వులు. శివయ్యకి కొన్ని మల్లెపూలు, ఒక శివలింగానికి మల్లెపూలు, సెంటు గులాబీలు, శంకు పువ్వులు అన్నీ పెట్టాం ఫ్రెండ్స్. పెద్దమ్మ తల్లికి, వినాయకుడికి, ఆంజనేయ స్వామికి అందరికీ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇదిగోండి, ప్రమిదల దగ్గర కూడా పెట్టాము. ఇప్పుడు ఒత్తులు వెలిగించి పూజ చేసుకుందాం మనము. ఇవాళ సోమవారం కాబట్టి శివలింగానికి కొన్ని ఎక్కువగా, ఇలా నాకు ఎక్కువగా పూలు పెట్టడం చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే శివలింగం కదా, ఆ పూలల్లో ఉండే వాటర్ మొత్తం ఆయనకు చల్లగా తగిలిద్ది, కలకలలాడుతూ ఉంటాడు దేవుడు గుడి. ఇలా అలంకరించితే చాలా చూడడానికి ముచ్చటగా బెల్లము సోమవారం శివయ్యకి పెడితే చాలా మంచిది ఫ్రెండ్స్. ఇదిగోండి, పూజ అంతా ఇలా చేసుకున్నాము. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్. ఎండలకాలం ఏంటి ఎక్కువ కవర్లు అనుకుంటున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, మా ముంజలు పొద్దున 9 నుంచే స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇదిగోండి, 2 తీసేసి దేవుడికి పెడదాం ఫ్రెండ్స్. 2 ముంజలు అయితే దేవుడి కాడ పెట్టాను. ఇక్కడ అమ్మవారి దగ్గర 2 పెట్టాను. టిఫిన్ కి పూజ అయిపోయిన తర్వాత ఇడ్లీ అంటే అందరికి తెలుసు కాబట్టి లాంగ్ వీడియో ఏం పెట్టలేదు ఫ్రెండ్స్.